బాగా వినండి. రూల్ 5 డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ రూల్ 4. నేనేం చెప్పా? ఇట్ ఈస్ ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ రూల్ 4. అండ్ our subject of discussion is all about this it, right? It is that what we are going to discuss, and I formally welcome you all for the rule 5. You can watch this video in 1.5 speed to save your time. Right. Now, it was done by him. ఇక్కడ it ఇక్కడ ఉంది. There is a cat, ఒక cat ఉంది. This mess was done by it. ఓకే. ఈ మెస్ ఏదైతే అంత చిందరవందరగా ఉందో ఇట్ వాస్ డన్ బై ఇట్. ఇక్కడ ఇట్ వచ్చింది. మరి ఇక్కడ ఇట్ అనేది సబ్జెక్ట్‌లో వచ్చింది. ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ సైడ్ వచ్చింది. ఆబ్జెక్ట్ సైడ్ వచ్చింది. రైట్. ఇప్పుడేం చెప్తాం? సబ్జెక్ట్ సైడ్ ఒకేలా ఉంది. ఆబ్జెక్ట్ సైడ్ ఒకేలా ఉంది. కానీ కొన్ని ప్రొనౌన్స్ అట్లున్నాయి. లైక్ యూ అండ్ ఇట్. అదే కదా డిస్కస్ చేస్తున్నాం. యూ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్‌లో సేమ్ ఉంటుంది. సింగులర్ ప్లూరల్‌లో కూడా సేమ్ ఉంటుంది. అలాగే ఇట్ కూడా. ఇట్ అనేది సింగులర్‌లో ఇట్ అనేది సింగులర్. రైట్. ఇట్ అనేది సింగులర్ అండ్ ఇట్ అనేది సబ్జెక్ట్‌లో వచ్చిన ఇట్టే, ఆబ్జెక్ట్‌లో వచ్చిన ఇట్టే. అందుకు మనకిక్కడ డిస్కస్ చేసిందేంటి? సబ్జెక్ట్‌లో వచ్చిన ఇట్ వాస్ డన్ బై హిమ్ సేమే. దిస్ మెస్ వాస్ డన్ బై ఇట్. ఇట్ అనేది కూడా ఆబ్జెక్ట్‌లో వచ్చిన సేమే. ఇంతవరకు ఓకే. నౌ ఇట్. ఇట్ దేనికి యూజ్ చేస్తామంటే ఫర్ నాన్ లివింగ్ థింగ్స్. రైట్. ప్లూరల్ ఆఫ్ ఇట్ ఏంటి? దే. ప్లూరల్ ఆఫ్ ఇట్ ఏంటి? దే. ఇట్ ఈస్ అ కార్. కార్ అనేది సింగులర్ కాబట్టి ఇట్ వచ్చింది. కరెక్ట్. దేర్ ఈజ్ కార్. కార్ అనేది సింగులర్ కాబట్టి దీనికోసం ఎప్పుడన్నా గానీ ఒక నౌన్ ఎప్పుడొస్తుంది? ఫస్ట్ నౌన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇంట్రొడ్యూస్ అయిన నౌన్‌ని మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి అనంటే నౌన్ యూజ్ చేస్తాం. రైట్. అంతే కదా! అ కార్. అ కార్ అనేదేంటి? ఇట్ ఈస్ అ నౌన్. ఈ నౌన్ కోసం ఇంకొకసారి చెప్పడానికి ఒక నౌన్ యూజ్ చేయాలి. యాస్, దిస్ ఈజ్ అ లివింగ్ బీయింగా? నాన్ లివింగ్ థింగా? నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్‌కి ఇట్ రావాలి కాబట్టి అండ్ సింగులర్ కాబట్టి ఇట్ వచ్చింది. ఇట్ హాస్ 5 doors. Okay. There are 4 cars. There are 4 cars. They all have 6 doors. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? There are 4 cars గురించి మాట్లాడుతున్నాం. How is it? This is plural noun. Plural subject. Plural noun కోసం what pronoun we need to have? Only one good thing. That is they. Plural of it అనేది ఏంటి? They. అదే డిస్కస్ చేస్తాం ఇక్కడ. రైట్. సో, ఇక్కడ ప్లూరల్ ఉంటే దే వాడతా. ఇక్కడ సింగులర్ ఉంటే ఇట్ వాడతా. దిస్ ఈస్ ఆల్ అన్ అప్లికేషన్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. ఇట్. నాకు తెలుసు మీ అందరికీ ఇది తెలిసిందే. అందుకే కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అయ్యాను. నౌ యూ సీ ఐ హావ్ ఎ క్యాట్. ఇక్కడ నుంచి మార్క్స్ ఫెచింగ్ స్టార్ట్ అవుద్ది. ఐ హావ్ ఎ క్యాట్. ఇట్ ఈస్ క్యూట్ ఆల్ ద టైమ్. ఎంత టైమ్ అయింది మనం తీసుకొని? 2 మినిట్స్‌లో వి కేమ్ బ్యాక్ టు ద మార్క్స్ సెషన్. రైట్. ఐ హావ్ ఎ క్యాట్. ఇట్ ఈస్ క్యూట్ ఆల్ ద టైమ్. ఇక్కడ ఏం మాట్లాడాం? ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా స్పెసిఫిక్‌గా ఇట్. ఇట్ ఇక్కడుంది. ఇట్ ఈస్ క్యూట్. ఇక్కడ ఆ క్యాట్ అన్న. బాగా గుర్తుపెట్టుకోండి యానిమల్స్ అన్నిటికి ఇట్ అనే పదం వాడతాం. దో యానిమల్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్ మనం ఇట్ అనేది యూజ్ చేస్తాం. రైట్. కామన్‌గా ఒక యానిమల్ గురించి చెప్తున్నాము అనంటే వి యూజ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా, కామన్‌గా ఒక యానిమల్ గురించి చెప్తున్నామంటే వి యూజ్ ఇట్. ఇప్పుడు దీన్ని ఎక్సెప్షన్ చెప్తా. ఐ హావ్ ఎ మేల్ డాగ్ కాల్డ్ రాకీ. నా దగ్గర ఒక మేల్ డాగ్ ఉంది. ఒక మేల్ డాగ్ ఉంది. రైట్. ఆ! ఇక్కడ చూడండి. హీ ఈజ్ వెరీ ఫెరోషియస్ అని రాసా. ఇక్కడ హీ అనేది ఎవరు? ఇతను కాదు గదా! ఇక్కడ డాగ్ గురించి చెప్తున్నారు. మరి డాగ్‌కి రావాల్సింది ఇట్ కదా సార్ అంటే, యెస్ కరెక్టే. ఇది లేకపోయుంటే ఇట్ కరెక్ట్. కానీ ఇక్కడ ఇది రాకీ అనేది ఉంది. కాబట్టి ఇట్ తప్పు. హీయే కరెక్ట్ అయిపోతుంది. హీ కూడా అంతే. సో, ఐల్ టెల్ యూ లాజిక్ బిహైండ్ దిస్ ఇస్ ఇప్పుడే చెప్పా. ఇప్పుడే చెప్పా. ఏది? ఒక కామన్ నౌన్ వచ్చింది అనంటే యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్ వాటెవర్ ఇట్ ఇస్. రైట్. కామన్ యానిమల్ ఆర్ ఇన్సెక్ట్ నౌన్ వచ్చిందంటే దానికి ఇట్ రావడం కరెక్ట్. అదే ఒక కామన్ మేల్ డాగ్ అనే ఇచ్చారు. కానీ ఆ తర్వాత సెంటెన్స్‌లో దీన్ని స్పెసిఫై చేశారు. వెన్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ దెన్ హీ ఆర్ షీ అనేదొస్తుంది ఫార్ యానిమల్స్. ఇక్కడ రాకీ అనేది సింగులర్ మాస్కులైన్ కాబట్టి సింగులర్ మాస్కులైన్‌కి హీ వచ్చింది. దిస్ ఈజ్ ఇట్. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అనంటే ఐ హావ్ ఇదే ఐ హావ్ ఎ మేల్ డాగ్. ఇంతకు నేను ఆపేసాను. ఫుల్ స్టాప్ పెట్టేసాను అని అనుకోండి. అప్పుడు ఇక్కడ రావాల్సింది ఇట్. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఫెరోషియస్ ఆర్ సంథింగ్. ఈ ఇట్ అనేది దేనికోసం వచ్చింది? ఇన్ స్పెసిఫిక్ మేల్ డాగ్. మరి కాల్డ్ రాకీ అనేది ఏం చేస్తుంది? నా తెలిసిన కుక్క. ఓకే. మనం అనుకుంటాం కదా! నా కుక్క వీడిట్లా వాడు ఇట్లా అనేసి. సో, థట్ ఈస్ వాట్. ఎప్పుడైతే మీరు స్పెసిఫై చేస్తారో ఆర్ అన్నోన్ కాదు. నోన్ యానిమల్ గురించి చెప్తారో హీ ఆర్ షీ అనేటివి వస్తాయి. దిస్ ఈజ్ ఇట్. దేర్ ఈజ్ ఎ లయన్. ఇప్పుడు మీరు చెప్పండి మార్క్ ఫెచింగ్ ఇక్కడ వాట్ ఈస్ దిస్? ఇట్ కరెక్టా? హీ ఆర్ షీ కరెక్టా? ఇట్ ఈస్ సింపుల్.
వెన్ యూ హ్యావ్ అ కామన్ జెండర్ అండ్ ఇట్ ఈస్ అన్నోన్, దెన్ ఇట్ అనేది కరెక్ట్. అదే రాసాం. దిస్ ఇస్ ఇట్. ఇవి ఇంపార్టెంట్. సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ సటిల్ డిఫరెన్సెస్ చాలా మందికి నాకు తెలుసులే అని అనుకోవచ్చు. బట్ యెస్, దీస్ మేక్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఐ యామ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఇట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ. సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ ఇట్. ఇట్ గురించి మాట్లాడుతున్నాము. ఎందుకు ఇట్ వచ్చింది అంటే ఇక్కడ ఈ యొక్క క్వాలిటీ గురించి చెప్తున్నాం అన్నమాట. స్ట్రెయిట్ ఫార్వర్డ్, రైట్? ఐ యామ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అనే క్వాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి, దీనికోసం మళ్ళీ నౌన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అనేది రాయకోకుండా, ఈ యొక్క వాట్ ఈస్ దిస్ అడ్జెక్టివ్ కోసం కూడా, ఆ క్వాలిటీ కోసం కూడా మనం ఏం వాడుతున్నాం? ఇట్ అనే పదం వాడుతున్నాం. సో, ఇక్కడ నాన్ లివింగ్ థింగా కాదా? అంతే. షీ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ ఆనెస్టీ గురించి చెప్తున్నాం. ఆనెస్టీ యాడ్స్ టు హర్ బ్యూటీ. ఈ ఆనెస్ట్ అనే దాన్ని ఆనెస్టీగా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ చెప్పబడింది. ఆ క్వాలిటీ అనేది ఆ క్వాలిటీ ఈజ్ యాడింగ్ టు హర్ బ్యూటీ అని చెప్పడానికి ఈ ఆనెస్ట్ అనే పదానికి వీఆర్ యూజింగ్ అ ప్రోనౌన్ ఇట్. దట్స్ ఇట్. నౌన్‌కే కాదు, అడ్జెక్టివ్స్‌ని కూడా మనము ఇట్‌గా వాడొచ్చు అనేసి చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. దట్స్ ఇట్. ఓకే. అ క్లియర్ కట్ పాత్ విల్ మేక్ యువర్ రిజల్ట్ ఈజీ. నౌ లా 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 టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ గురించి వచ్చిన, డిస్టెన్స్ గురించి వచ్చిన, క్వాలిటీ గురించి వచ్చిన, ఐ మీన్ సిట్యుయేషన్ గురించి వచ్చిన, ఇంకోటి సిట్యుయేషన్. సిట్యుయేషన్ గురించి వచ్చిన ఈ అన్నిట్లోనూ ఇట్ అనే పదం వస్తుంది. ఆర్ ప్రొనౌన్ వస్తుంది. రైట్? ఎట్లా? టైమ్. టైమ్ అంటే 5:00. దిస్ ఈజ్ 5:00 కాదు. ఇట్ ఈజ్ 5:00 అనాలి. దిస్ ఈజ్ 5:00 నౌ. వేసి కొట్టేయండి అట్లా. ఇట్ ఈజ్ 5:00 అనాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రెండ్, వేరే వాళ్ళతో వద్దు, ట్రై చేయొద్దు, రిస్కీ. సో, డిస్టెన్స్. డిస్టెన్స్ 10 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఫార్ 10 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ అవర్ లొకేషన్. ఇక్కడ దిస్ అని ఉందనుకోండి. ఈ దిస్ తీసేసి ఇట్ రాయాలని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇట్ రాసాను కాబట్టి కరెక్టే సార్. ఇప్పుడు సబ్జెక్ట్ ఆఫ్ డిస్కషన్ కూడా ఇట్టే సార్. అందుకు నాకు ఇట్ అనేది ఈజీగా కనిపియచ్చు. రేపొద్దున అన్ని సెంటెన్సెస్‌లో శతకోటి లింగాల్లో ఒక బోడిలింగం లాగా దిస్ ఈస్ 10 కిలోమీటర్స్. సపోజ్ నేను చెప్తా. దేర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ మ్యాంగ్లూర్. దిస్ ప్లేస్ అనంటే ఓకే. అక్కడ దిస్ అనేది కరెక్ట్. దిస్ ఈజ్ 10 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ సో అండ్ సో అని చెప్పాననుకోండి. అక్కడ మనకు గుర్తుకు రావడం అనేదే మ్యాటర్ అవుతుంది. సో, టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి చెప్పేటప్పుడు దిస్ రాదు, ఇట్ వస్తుంది. ఇట్ ఈస్ 10 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ అవర్ లొకేషన్. ఇట్ ఈస్ రైనింగ్ ఔట్ సైడ్. సిట్యుయేషన్ గురించి వచ్చినప్పుడు కూడా ఇట్ అనేది ప్రివైల్ అవుతుంది. హెన్స్ ఇట్ ఈస్ రైనింగ్ ఔట్ సైడ్. దిస్ ఈస్ రైనింగ్ ఔట్ సైడ్ తప్పు. సో, దిస్ ఈస్ రైనింగ్ ఔట్ సైడ్ కాదు. ఇట్ ఈస్ రైనింగ్ ఔట్ సైడ్. సిట్యుయేషన్స్‌కి కూడా ఇట్ అనేది యూజ్ అవుతాం. దిస్ ఈస్ ఆల్ అన్ అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తే ఇట్. ఇట్ గురించి ఏంటి? బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్. బీయింగ్ అనేదేంటి? ఇట్ ఈస్ జెండర్ అని రాస్తున్నానండి. జెరండ్ అవ్వచ్చు. లేదా వాట్ ఈస్ దిస్? ఇంగ్ ఫార్మ్ అవ్వచ్చు. బీ ఫార్మ్‌కి ఇంగ్ ఫార్మ్ అవ్వచ్చు. బీయింగ్, రైట్? ఆ! ఇప్పుడు చూడండి. లలలలలలల. ఇట్ ఈస్ నాట్. దీన్ని కాంప్లికేట్ చేయాలంటే నేను ఎంతైనా చేయొచ్చు. కానీ దీన్ని సింప్లిఫై చేసేది ఎట్లో చెప్తా చూడండి. బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? సన్నీ డే గురించా? సన్నీ డేలా ఉన్నిందంట. ఏమున్నింది? ఏమున్నింది అనంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండిండాలి. సబ్జెక్ట్ ఈస్ మిస్సింగ్. సబ్జెక్ట్ ఈస్ మిస్సింగ్ అంతే. బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నామో తెలియట్లా. ఇక్కడ మీరు చెప్పొచ్చు. హీయో, షీయో లేదా సచినో ఏదో ఒకటి ఉండింటే మీరు సబ్జెక్ట్ అని చెప్పేవాళ్ళు. కానీ సబ్జెక్ట్ లేకపోతే లేదు అని తెలుసుకోవడం కూడా ఒక ఆర్టే. అదే ఇట్‌లో యూజ్ చేశాడు. రైట్? ఇట్ అనేది. ఎట్లా? బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్. రైట్? దీనికి అర్థం ఏం తెలుసునా? సన్నీ డే లాగా ఉన్నందువల్ల నేను ఇంట్లో ఉన్నాను నేను. కానీ ఇక్కడ సన్నీ డే అనేదానికి ఒక సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ లేదు అనన్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ డిపెండింగ్ అపాన్ దిస్ వన్. ఇక్కడ లివింగ్ బీయింగ్ అయితే ఒకలా ఉంటుంది. నాన్ లివింగ్ థింగ్ అయితే ఇంకొకలా ఉంటుంది. రైట్? నాన్ లివింగ్ థింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఇట్ రాసా. అది కూడా సింగులర్ అని వచ్చింది కాబట్టి సింగులర్. కాబట్టి ఇక్కడ ఇట్ వచ్చింది. ఇట్ బీయింగ్ ఏ సన్నీ డే. అది సన్నీ డే అవ్వడం వల్ల నేను ఇంట్లో ఉన్నా. అది ఆ రోజు ఎట్లైనా గాని. ఆ రోజు సన్నీ డే అవ్వడం వల్ల. ఇది ఎట్లుంటుందంటే ఇట్ అనేది తీసేస్తే ఆ రోజు లేదా అది అనేది పక్కన పెడితే అది సన్నీ డే అవ్వడం వల్ల అనేది అది తీసేసి సన్నీ డే అవ్వడం వల్ల నేను ఇంట్లో ఉన్నా. నో. అది సటిల్ సెన్సిటివ్ థింగ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఎప్పుడన్నా గానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇట్ బీయింగ్ ఎ సన్నీ డే అనేది వస్తుంది. ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఇట్ ఎందుకొచ్చిందనేది మీకు తెలియాలి. కానీ ఇక్కడికి ఆగదు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ చెప్పండి. ఇట్ వర్సెస్ అదర్ ప్రొనౌన్స్. హౌ ఇస్ దిస్? ఇక్కడ చూసాం. బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్ అనేది తప్పు. ఎందుకంటే ఈ సన్నీ డే అనే దానికి సబ్జెక్ట్ ఒకటి ఉండాలి. లేదు అనంటే నాన్ లివింగ్ థింగ్ సింగులర్ కాబట్టి ఇట్ అనేది వచ్చింది. ఇట్ బీయింగ్ ఎ సన్నీ డే ఐ స్టేడ్ ఎట్ హోమ్.
మరి ఇది చెప్పండి. బీయింగ్ ఫిట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ హర్ స్కూల్. బీయింగ్ ఫిట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది ఈ క్వెషన్‌లో అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది. బీయింగ్ ఫిట్ ఐ స్టూడ్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ హర్ స్కూల్. మీరు వాట్ ఇస్ దిస్ యూట్యూబ్‌లో అయినా గాని, ఏ టీచర్ దగ్గరైనా గాని చూడండి, చదవండి. మీకు రూల్ చెప్పొచ్చు. నేను వాళ్ళని తప్పు అని అనట్లేదు. ఇది ఎక్స్‌టెన్షన్ అని నేను చెప్తున్నా. అంతే. రైట్. బీయింగ్ ఫిట్ స్టూడ్ ఫస్ట్ స్పోర్ట్స్ ఇన్ హర్ స్కూల్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూసేసరికి ఇక్కడేదో తేడా కొడుతుంది అనేసి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు వెనక్కెళ్ళి ఈ క్వెషన్ చూస్తే బీయింగ్ ఎ సన్నీ డే అనేది కూడా తప్పు అనే ఫీలింగ్ మీకొస్తుంది. 1, 2, 3 రివిజన్స్‌కి యెస్ ఇది తప్పు అనేది మైండ్‌లో ఫిక్స్ అవుతుంది. ఒక్కసారిగా ఫిక్స్ అయితే ఇంకేముంది? నౌ బీయింగ్ ఫిట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ హర్ స్కూల్ అంటే ఏం ఫిట్? బీయింగ్ ఫిట్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? బీయింగ్ ఫిట్ అనేది ఎవరో ఒకరి గురించే. అంటే లివింగ్ బీయింగ్ గురించే ఉంటుంది. ఎందుకంటే ఫిట్‌గా ఉన్నారు అని చెప్పడానికి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? స్టూడ్ ఫస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ హర్ స్కూల్. ఇది ఇంపార్టెంట్. నేనిది పట్టుకుంటా. హర్ స్కూల్ అనేసరికి ఇక్కడ ఏం రావాలి? ఇది సింగులర్ సబ్జెక్ట్. రైట్? సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ నేను 2 రాయొచ్చు సబ్జెక్ట్ కోసం. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఏమేమి రాయొచ్చు? ఒకటి నౌన్ రాయొచ్చు. రెండోది ప్రొనౌన్ రాయొచ్చు. నౌన్ అంటే వాళ్ళ పేరు. నాకు వాళ్ళ పేరు తెలుసా? తెలీదు. తెలియనప్పుడు ప్రొనౌన్ అనేది ఒకటి వాడాలి. రూల్ నంబర్ 4 లాస్ట్ చదివాం కదా! దాని ఎక్స్‌టెన్షనే ఇక్కడ చెప్తున్నా. ఎప్పుడైతే మీకు నౌన్ అనే పదం తెలీదో, ఎవరో ఏంటో పేరో తెలియనప్పుడు వాట్ డూ యూ యూజ్? యూ యూజ్ ఎ ప్రొనౌన్. రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ ఈస్ దిస్? ఇక్కడ ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి అనేదే మ్యాటర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్‌లో యూజ్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంటుంది. అండ్ ఇన్ దిస్ లేటర్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఒక్కసారి చెక్ చేస్తే హర్ అనేదొచ్చింది. హర్ అనేదొచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ అండ్ ఫెమినైన్ యూజ్ చేశారు. అప్పుడు సబ్జెక్టివ్ కేస్‌లో మనకొచ్చేది షీ. షీ బీయింగ్ ఫిట్ స్టూడ్ ఫస్ట్ ఇన్ స్పోర్ట్స్ ఇన్ హర్ స్కూల్. ఈ సటిల్ డిఫరెన్స్, ఈ సెన్సిటివ్‌నెస్, ఈ యొక్క మని గ్రాప్ చేసుకునే కెపాసిటీ మీకు రావాలి. అందుకు మీరు ఫస్ట్ క్లియర్, కామ్ అండ్ ఫ్రీ మైండ్‌తో మీరు వినాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ రిజిడ్‌గా ఇక్కడికొచ్చేసి బీయింగ్ వచ్చిందంటే ఇట్ బీయింగ్ ఎ సన్నీ డే అంతే. ఇక్కడికొచ్చేసరికి కూడా ఇక్కడ బీయింగ్ వచ్చింది. ఇక్కడ కూడా ఇట్ బీయింగ్ ఫిట్ ఆప్షన్స్‌లో ఇట్ ఉంటుంది. రైట్? అక్కడ ఎగ్జామ్ సెట్ చేసేవాడు మీ యొక్క మైండ్ సెట్‌ని ఆలోచించే చేస్తాడు. అరకొర చదవడం అనేది చాలా డేంజరస్. ఐల్ టెల్ యూ సీ. బీయింగ్ ఐడిల్ వెంట్ ఫర్ ఎ మూవీ. ఇప్పుడు ఈ 2 మీరు చదివిన తర్వాత యూ హావ్ గాట్ దట్ మెచ్యూరిటీ ఆఫ్ వాట్ అండ్ హౌ టు డీల్ విత్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్. నౌ ఈ క్వెషన్ చేయండి ఆన్సర్. బీయింగ్ ఐడిల్ ఓకే. వెంట్ ఫర్ ఎ మూవీ. బీయింగ్ ఐడిల్ వెంట్ ఫర్ ఎ మూవీ ఆన్ మై ఓన్ చాయిస్. దిస్ ఈజ్ యువర్ వాట్ ఈస్ దిస్? హోంవర్క్ అని చెప్పుకోవచ్చా? యెస్. హోంవర్క్. దిస్ ఈస్ అ హోంవర్క్. సో దట్ ఐ కెన్ నో ద జెన్యూన్ పీపుల్ రైట్? హూ ఆర్ ఆల్ లిజనింగ్ టు. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకొక్కటుంది చెప్తాను. షీ, ఇట్, దే, ఐ, వి. రైట్? బీయింగ్ ఫెరోషియస్ వన్ కెప్ట్ ఇన్ అ రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఓకే. ఇది కూడా ఉంది. ఈ 2 చెప్పేద్దామా? యెస్. యెస్. ఈ రెండిటికి ఆన్సర్ నేను చెప్పండి. హి, షీ, ఇట్, దే, ఐ, వి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ ఇస్తారు. నేను మీకు 6 ఆప్షన్స్ ఇచ్చా. చూడండి నేను ఎంత పెద్ద మంచి మనసుంది నాకు. సో, ఐ గేవ్ యూ 6 ఆప్షన్స్. ఇన్ థిస్ 6 ఆప్షన్స్ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఇది ఫస్ట్ ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఎందుకు? నాకు కావాల్సింది ఏ ఆన్సర్ కాదు. ఎందుకు? ఎందుకు అనేవాడే స్టాండ్ ఔట్ అవుతాడు. అగైన్ ఎందుకు? నేను మీ ప్రతి ఒక్క కామెంట్‌కి ఆన్సర్ చేయాలి, కమెంట్ చేయాలి అనంటే నేను టైప్ చేయాలి కదా! ఇఫ్ దట్ ఈస్ ద కేస్ రిఫ్లెక్షన్ ఈస్ ద ఓన్లీ రెస్పెక్ట్ దట్ విచ్ యూ కెన్ గివ్ బ్యాక్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐల్ ఎక్స్‌పెక్ట్ యూ టు ఆన్సర్ నాట్ వాట్ బట్ హౌ అండ్ వై. వై అనే ఆన్సర్ దీనికి ఈ రెండిటికి. ఫస్ట్ క్వెషన్ ఇది. సెకండ్ క్వెషన్ ఇది. సో, నెక్స్ట్ క్లాస్‌లో దీని ఆన్సర్స్ చెప్తా. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ గుడ్ వర్తీ సెషన్. సో, దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ రియల్లీ జెన్యూన్ ఐ థింక్ యూ కెన్ నో మై ఎఫర్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. నేను రికగ్నైజ్ చేయమని చెప్పట్లా. మీకు రిజల్ట్ రావాలని చెప్తున్నా. దిస్ మీరు రికగ్నైజ్ చేయగలిగితే అంతకు మించి నాకేం లేదు. గుడ్ డే. బాయ్.